ఎవరిది ఎక్కువ వేస్తుంది అనేది నాకు నాలెడ్జ్ లేదు. యాహ్! ఈ మధ్య మీరు ఒక ట్వీట్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్‌కి 24 సీట్లు కేటాయిస్తే ఒక్క సీటు తక్కువ పావలా అనేది కూడా ఒక కామెంట్ చేశారు. హ్మ్. అంటే దాని మీనింగ్ ఏంటని? మీనింగ్ అదే గదా! ఇప్పుడు 23 అనేది వాళ్ళకి అన్‌లక్కీ నంబరు. 25 అంటే ఆయన నిక్ నేమ్ ఉంది. అందుకని మధ్యస్థంగా 24 పెట్టారని చెప్పా. మీకు పవన్ కళ్యాణ్ మీదున్న మీ అభిప్రాయం? ఐ థింక్ ఈస్ వెరీ ఇన్‌కన్సిస్టెంట్. నిలకడలేని మనిషి. మాటికి తను చెప్పింది మారుస్తూ ఉంటాడు. అంటే మారుస్తాడు మీన్స్ అంటే చంద్రబాబు వైపు ఉండడమే మైనస్ అని భావిస్తున్నారు. కాదు మారుస్తాడు. ఎవరి వైపున్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ అది ఒక స్థిరత్వం ఉండాలి కదా దాంట్లో. ఫస్ట్ నుంచే అది మెయింటైన్ చేయాలి. 2018 ఆ టైంలో దాన్ని బండబూతులు తిట్టాడు. ఇప్పుడేమో అసలు ఆయన లాంటి దురంధరుడు లేడు అంటున్నాడు. సో అది ఇన్‌కన్సిస్టెన్సీ అంటే అది. అంటే వాళ్ళిద్దరి కలయిక కూడా కొంత మార్పు తీసుకొస్తుందని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అది నాకు తెలీదు. ఎందుకంటే ఆయన అసలు పట్టించుకోను. అంటే మిగతా వ్యవహారాలు ఏవి అంటే మీ దృష్టిలోకి రాలే, మీరు ఈ సినిమా అనేది పొలిటికల్ అంటే ప్రెజెంట్ పాలిటిక్స్‌లో ఎలక్షన్ మీద ఏంటి ఆళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు జీరో నాలెడ్జ్ ఉంది. నేను కేవలం ఒక మామూలు పర్సన్‌గా ఆ 10 ఇయర్స్‌లో జగన్ గారి క్యారెక్టర్ ఏంటి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి అని నాకు అర్థమైంది. నాకు నిజం అనిపించింది. నేను పోర్ట్రే చేశాను. రామ్ గోపాల్ వర్మకి చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కోపం అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు బయట. చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్‌లో ఎప్పుడు నేను కలవలేదు, ఇంటరాక్ట్ చేయలేదు. ఈవెన్ థర్డ్ పార్టీ